హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి గారికి, అమ్మగారికి వందనాలు. 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం చూసుకుంటే, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ సమయమందును చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. హల్లెలూయా. దేవాది దేవుడు నరుని రూపంలో లోకానికి వచ్చినప్పుడు తన మానవుల ఎందుకు అంటే దేవుని చిత్తం, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మానవుల పాపం కొరకు, మానవులని రక్షించడానికి, మానవుల కొరకు మానవులు చేసిన ప్రతి పాపం తన మీద వేసుకొని తన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని నల్లగొట్టుకొని దేవుని చిత్తం, తండ్రి చిత్తం ఏమై ఉన్నదో తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రవచనాలు నెరవేర్పు కొరకు, ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే ప్రవచనాలు రాయబడి ఉన్నాయో ప్రతి ప్రవచనంను కూడా నెరవేర్చడానికి కుమారుడు రావడం జరిగింది. అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 33వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే వచనం రాయబడి ఉంటుంది అనమాట. హల్లెలూయా. మధ్యాహ్నం మొదలుకొని ఆ దేశమంతటా ఏం కమ్మింది? చీకటి కమ్మింది అనమాట. దేవాది దేవుడు ఈ మధ్యాహ్నము ఇదే సమయము మనకి ఎట్లుంటుందంటే ఎంత ఎండ కొడుతుంది మనకైతే, కానీ ఆ సమయమున మధ్యాహ్నం అంటే ఉదయము 6 గంటలకు దేవుణ్ణి సిలువ కొండకి తీసుకురావడం జరిగింది. ఉదయం 6 గంటలకి స్టార్ట్ చేయడం జరిగితే ఉదయం 9 గంటలకు కొండకి రావడం, 9 గంటలకు సిలువ వేయడం, ఉదయం 9 గంటల నుంచి తనని మాట్లాడడం జరిగింది. అదే ఒక మనిషి పుట్టినప్పుడు స్టార్టింగ్ మాటలు మనకి ఎంత విలువ ఇస్తాయి అంటే, చిన్నప్పుడు ఒక పాప ఫస్ట్ మాటలు తన మాటలకు ఎంత విలువ ఉంటుంది అంటే అమ్మ అనడం కానీ నాన్న అనడం కానీ, ఆ మాటలు మాట్లాడినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అదే ఒక మనిషి చనిపోయేటప్పుడు కూడా ఆ మాటలు కూడా చాలా విలువైనది. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే వాళ్ళ చుట్టుప్రక్కల బంధువులు, మిత్రులు, కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, మనవరాళ్ళు అందరూ ఏం చెప్తాడో కొంతమంది అయితే ఏం ఆస్తి పంచుతాడో, ఏం విలువైనది ఇస్తాడో, మాకు విలువైనది ఏం చెప్తాడో అని చెప్పేసి చనిపోయే ముందు ఏం విలువైన మాటలు, ఆ మాటలు కూడా చాలా విలువ కలిగినాయి. ఇక్కడ కూడా దేవాది దేవుడు తను చనిపోయే ముందు 7 మాటలు కూడా చాలా విలువైనవి. మానవుల రక్షణ కొరకు, మానవుల ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడానికి కొరకు, మానవులు పాపం, సర్వ మానవాళి పాపం కొరకు తన మీద వేసుకొని తండ్రికి దూరం అవ్వడం, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని తండ్రిని మొరపెట్టడము, ఇలా విలువైన మాటలు, చాలా విలువైన మాటలు సిలువలో పలకడం జరిగింది. హల్లెలూయా. అదే ప్రవచనం అంటే ఆమోసు గ్రంథంలో రాసినట్టు 8వ అధ్యాయం 9వ వచనంలో ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు అక్కడ ఈ వచనం రాయబడి ఉంటుంది అనమాట. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్నమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కలమ్మజేయుదును. హల్లెలూయా. తండ్రి ఆ దినమున ఏదైతే అంటే ప్రవచనాలు రాయబడి ఉన్నాయో ఆ ప్రవచనాలు తండ్రి కుమారుని విషయంలో నెరవేర్చడం జరిగింది. ఆ కుమారుని సిలువ వేసినప్పుడు మధ్యాహ్నము చీకటి కమ్మింది. ఇదే మధ్యాహ్నం మనకు ఎంత వెలుగు, ఎంత ఎండ, ఎంత సూర్యరశ్మి ఉంది, ఆ సూర్యుడిని ఏం చేయడం జరిగింది? చీకటిగా కమ్మడం జరిగింది. హల్లెలూయా. అదే ఇంకొక మాట చేస్తున్నట్లయితే కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదాన్ని వినక నీవేళ దూరంగా ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవాది దేవుడు ఏం చెప్తున్నా తన ప్రవచనాన్ని నెరవేర్చినట్టే. హల్లెలూయా. నా దేవా నన్నేలా విడనాడితివని తన ప్రవచనాలు, ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రవచనం నెరవేర్పే, ఆయన చేసే ప్రతి క్రియ ప్రవచనం నెరవేర్పే. ఆయన వచ్చింది దేవుని చిత్తం నెరవేర్చడానికి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క లేఖనాలను కూడా నెరవేర్చడానికే కుమారుడు చివరి వరకు కూడా తన చివరి క్షణంలో కూడా సిలువలో ఉన్నప్పుడు కూడా ప్రతి మాట కూడా ప్రవచనం నెరవేర్పే జరిగింది. హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు, ఒక పాపాత్ముడు మన దగ్గరకు వస్తే మనం రాణిస్తామా? మన దగ్గర ఉంటే మనం
రానీయం కాబట్టి దేవాది దేవుడు కూడా తన కుమారులను కుమార్తెలను ఎట్లుంటాడు, పాత నిబంధన గ్రంథంలో ఎట్లుండేదంటే ఒక పాపాత్మలను ఎట్లుంటుంది, రాళ్ళతో కొట్టి చంపేసేవాళ్ళు. దేవుడు వాళ్ళకి దూరస్తుడిగా ఉండేవాడు. అలాగనే లోకం పాపములు, లోకంలో ఉన్న మలినములు, లోకంలో పాపములు అన్నీ దేవాది దేవుడు క్రీస్తు పరిశుద్ధుడు అయ్యుండి కూడా మన పాపం కొరకు, మన రక్షణ కొరకు, తన ప్రాణాన్ని అర్పించడం కొరకు, మన పాపములన్నీ తన శిలువలో మోయడం ద్వారా దేవాది దేవుడు తండ్రి ఒక్క క్షణము దేవుణ్ణి విడిచిపెట్టడం జరిగింది. ఒక్క క్షణం దేవుణ్ణి విడిచిపెడితే ఆ తండ్రి కుమారుడు గ్రహించి ఆ మాట కుమారుడికి గ్రహించినప్పుడు అన్న మాట ఇది, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని. కుమారుడు, నువ్వు చెప్పిన ప్రతి పని నేను చేశాను తండ్రి, నువ్వు చెప్పిన ప్రతి మాట నేను నెరవేర్చాను, మీ చిత్తమే నేను జరిగించాను అని చెప్పి కుమారుడు ఇంత చేశాను, నేను ఇంత చేశానని చెప్పేసి కుమారుడు తన స్వరముతో మొరపెట్టండి, బిగ్గరగా మొరపెట్టడం జరిగింది. హల్లెలూయా. మొదటి మాట ఎట్లుంటుందంటే, తండ్రి వీరిని క్షమించమని తండ్రి అని పలికిన మాట. తండ్రి తన కుమారుని చెయ్యి విడిచినప్పుడు ఆ మాట ఏంటంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని కుమారుడు పలకడం జరిగింది. అదే హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే, మనము ఇక్కడ పాపం నుండి దేవుడిని రక్షించడానికి దేవాది దేవుడు ఆ శిలువలో కార్చిన రక్తము ద్వారా మనము పాపం నుండి రక్షిస్తాము. అదే రోమిలి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంతో, దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి కల్వరి శిలువలో దేవుడు పలికినాడన్నమాట. మన పాపములు మోసాడు, మన శత్రుత్వం నుండి పోగొట్టడానికి, మనల్ని నీతిమంతులుగా చూడడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని ముఖ్యంగా నిత్య జీవము తండ్రి రాజ్యములో మనకి నివాసం ఉండడానికి కూడా దేవుడు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే తండ్రి ఒక క్షణం చేయి విడిస్తే ఏమవుతుందో మనము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనంలో చూసుకున్నట్లయితే, సంసోనును మనకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సంసోను దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు ప్రతిదీ, అసలు ఎంతమంది ఫిలిష్తీయులనైనా సరే ఒక్క ఒట్టి చేతితో గాడిద ఎముకముతో 1000 మందిని చంపినవాడై ఉన్నాడు. ఎంతోమంది శత్రువులైనా సరే ఒట్టి చేతితో తనను చంపేసి ఉన్నాడు సంసోను. అదే ఒక దేవుని ఆత్మ తనలో లేనప్పుడు తనను పట్టుకోవడం జరిగింది. సంసోనుకు 2 కనుగుడ్లను కూడా పీకేయడం జరిగింది. హల్లెలూయా. అదే అంటే దేవుని ఆత్మ తనలో ఉంటే తను ఎంతమందినైనా ఎదిరించాడు, ఎంతమందినైనా చంపేశాడు, ఎంతమందినైనా, అంటే 1000 మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు. 1000 మంది అంటే ఒకరు ఇద్దరు, ఒక 10 మంది 100 మంది కూడా కాదు, కానీ 1000 మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు. అది దేవుని ఆత్మలే. అదే దేవుని ఆత్మ తనలో లేనప్పుడు 10 మంది మాత్రం తనని పట్టుకోవడానికి వచ్చినప్పుడు తన 2 కళ్ళు గుడ్డలను కూడా వికిరించడం జరిగింది. అదే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, మనందరము దేవుని ఆత్మ కలిగి ఉండాలి, మనము దేవుని దగ్గరికి రావాలి. ప్రతి ఒక్కరు కూడా మన కొరకు, మన పాపముల కొరకు, మన రక్షణ కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చిన దేవాది దేవుడు మన పాపములను విడిచిపెట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. దేవుని చేయి మనం విడవద్దు. మన దేవుడు అసలు విడవడమ్మా. దేవుడు పరిశుద్ధ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కానీ, ఆత్మదేవుడు కానీ మనల్ని ఎవరు విడవరు. కానీ మనం పాపము ద్వారా మనమే దేవుని చేయి విడిచి పక్కకు జరుగుతామన్నమాట. హల్లెలూయా. మనము పాపములు ఒప్పుకొని, పాపములు రక్షణ ఒప్పుకొని, ప్రభువా నా పాపములు క్షమించమని దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుడు మళ్ళా హత్తుకుంటాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తండ్రి వెళ్ళగొట్టలేదు, కానీ కుమారుడే తన తండ్రిని నా ఆస్తి నాకు పనిచేసి నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయి చెడిపోయి తిరిగిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయి మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి రానియకుండా ఉన్నాడా? లేదు. కానీ తన తండ్రి ఎప్పుడు నా కుమారుడు వస్తే ఎంత బాగుండు అంటే కుమారుడు కోసం ఎదురు చూశాడు. కుమారుడు వచ్చినప్పుడు విందు భోజనం చేసి ఉన్నాడు. హల్లెలూయా. విందు చేసి ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే మన ఆత్మీయ తండ్రి, మన దేవాది దేవుడు కూడా మన కొరకు తన చేయి చాపి ఎప్పటికీ రెడీగా ఉంటాడు. మన చేయి పట్టుకోవడానికి మనం ఉంటాడు. కానీ మనమే తన తండ్రి మన చేతి మన పాపం ద్వారా మనమే దేవుని చేయి మనం విడిచిపెడతాం వారమే ఉన్నాం. కానీ దేవాది దేవుడు ఎప్పుడూ ఒక క్షణం కూడా దేవుడు తన చేయి విడవడు. హల్లెలూయా. మనము దేవుని చేయి విడవకుండా మనలో ఆత్మలో వర్ధిల్లేలాగున మనందరము గ్రహించాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక.